హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, thumbnail చూస్తుంటారు, ఫిజిక్స్లో 90% మార్క్స్ వచ్చే సీక్రెట్స్. దేనికి సంబంధించి మనకి జేఎంఐన్, అదేవిధంగా నీట్కి సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో 90% మార్క్స్ వచ్చేటువంటి సీక్రెట్స్. ఖచ్చితంగా చూడడం మీకు జేఎంఐన్ నీట్ రాసే వాళ్ళకి డెఫినెట్గా యూస్ఫుల్ అవుతుంది, రైట్? ఒకసారి చూద్దాం. ఇప్పుడు మన ఫిజిక్స్లో 90% మార్క్స్ రావాలి. ఇది ఒక డ్రీమ్గా పెట్టుకుంటాం చాలామంది కూడా. ఒక డ్రీమ్ 90% మార్క్స్. 90% మార్క్స్ వస్తే ఏంటో మనకి జేఈమెయిన్లో మంచి దాంట్లో వస్తుంది కదా. ఎన్ఐటీస్ కానివ్వండి, ఓకేనా, అట్లాగే ట్రిపుల్ ఐటీస్ కానివ్వండి, జిఎఫ్టిఎస్ కానివ్వండి, ఇట్లా లైక్ అట్లా జేఈమెయిన్లో 90% మార్క్స్ వస్తే మనకి ఎన్ఐటీస్, ట్రిపుల్ ఐటీస్ వీటిలో వస్తే సరే. జేఈ అడ్వాన్స్ రాస్తాం, ఐఐటి వెళ్ళేవాళ్ళు కూడా ఒక స్టెప్, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది. మనం కేవలం మాట్లాడుతుంది ఏంటంటే జేఈ మెయిన్కి, అదేవిధంగా నీట్కి సంబంధించి, రైట్? ఇది ఒక డ్రీమ్ పెట్టుకుంటాం. 90% వస్తే డెఫినెట్గా మీకు మంచి ఎన్ఐటి కాలేజెస్ వస్తాయి. అట్లాగే నీట్ వచ్చేసరికి మనకి మంచి ఫ్రీ సీట్స్ వస్తాయి. ఎంబీబీఎస్ సీటు, ఫ్రీ సీట్స్ మంచి మంచి కాలేజీల్లో డెఫినెట్గా వస్తాయి కదా. అది మన డ్రీమ్. తర్వాత ఇది మనకు సీక్రెట్ కాదు. యాక్చువల్గా 90% రావటం అనేది సీక్రెట్ కాదు. ఇది మనకి స్మార్ట్ స్ట్రాటజీస్ మాత్రమే. స్మార్ట్ స్ట్రాటజీస్ కనుక మీరు ఉపయోగిస్తే డెఫినెట్గా మనకి ఫిజిక్స్లో 90% మార్క్స్, ఓకేనా. ఎందుకని నీట్కి అయితే 180 మార్క్స్ మనం పెట్టే కదా. అదే జేఈ మెయిన్కి అయితే 100 మార్క్స్ పెడతారు ఎగ్జామ్. మనం ఇక్కడ పర్సంటేజ్ చెప్తున్నాం. 90% మార్క్స్ డెఫినెట్గా స్కోర్ చేయొచ్చు, ఓకేనా. ఇందులో ఈ సీక్రెట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. అంటే స్మార్ట్ స్ట్రాటజీస్ ఎట్లా ఫాలో అవ్వాలని. కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి ఫస్ట్, రైట్? 2, ఎన్సీఆర్టీ పీవైక్యూస్ ఫాలో అవ్వాలి. 3, టాప్ టాపిక్స్ రూల్ని అప్లై చేయాలి. టాప్ టాపిక్స్ అంటే మళ్ళీ చూద్దాం. హై వెయిటేజ్ ఉంటాయి, లో వెయిటేజ్ చాప్టర్స్ కూడా ఉంటాయి. ఆ టాప్ టాపిక్స్ ఏంటనే చూద్దాం. న్యూమరికల్ ప్రాక్టీస్ చేయాలి. తర్వాత టైం మేనేజ్మెంటు, మార్క్ టెస్ట్ ఇవ్వాలి. ఇవి గనక ఇస్తే డెఫినెట్గా మీరు 90% మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు, రైట్? ఫస్ట్ నుంచి చూద్దాం. కాన్సెప్ట్ క్లారిటీ అంటే ఏంటి? కేవలం ఫార్ములా మాత్రమే కాదు. ఫార్ములాస్ ప్రిపేర్ అయితే మనం న్యూమరికల్ చేస్తాం అనుకోవటం కష్టం అవుతుంది. ఏంటంటే మనకి ఇచ్చేటువంటి న్యూమరికల్లో ఈజీ ఉంటాయేమో, మోడరేట్ ఉంటాయి, రైట్? డిఫికల్టీ కూడా ఉంటాయి. డిఫికల్టీ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. కేవలం ఫార్ములాసే ప్రిపేర్ అయితే మనం ఈ 3 లెవెల్స్ని చేయలేము. అంటే 90% రావడం పాసిబిలిటీ ఉండదు. ఏం చేయాలి? కాన్సెప్ట్ గ్రిప్ తెచ్చుకోవాలి. అంటే ఫార్ములాస్ని మగప్ చేయటం కాకుండా కాన్సెప్ట్ని గ్రిప్ తెచ్చుకోవాలి. కాన్సెప్ట్ క్లారిటీ ఉండాలి, రైట్? నెక్స్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటి? అందులో ఉన్నటువంటి బేసిక్ ప్రిన్సిపల్ని మీరు ఐడెంటిఫై చేయాలి. వీటికి సంబంధించిన డెరివేషన్స్ చేయాల్సి ఉంటుంది, రైట్? డెరివేషన్స్ ఏంటి? డిఫరెన్షియేషన్ కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, లైక్ ఇట్లా మనకి ఇక్కడ మనకి టఫెస్ట్ ప్రాబ్లమ్స్ కూడా సింపుల్గా చేయొచ్చు. ఇప్పుడు వీటిని ఎప్పుడైతే మీరు ఫాలో అవుతారో, ఫార్ములాస్ ప్రాక్టీస్ చేయటం, కాన్సెప్ట్ క్లారిటీ రావడం, బేసిక్ ప్రిన్సిపల్స్, డెరివేషన్స్ ఇవన్నీ చేయగలిగితే టఫెస్ట్ ప్రాబ్లం కూడా మీకు సింపుల్ అవుతుంది, రైట్? అంటే ఇందాక చెప్పాం మనం, ఈజీ ఇస్తాడు, మోడరేట్ ఇస్తాడు, డిఫికల్టీ అంటే టఫ్ ఇస్తాడు. ఈవెన్ టఫెస్ట్ ఇచ్చినా కానీ ఆ న్యూమరికల్ కూడా మీరు సింపుల్గా చేయడానికి పాసిబుల్ ఉంటుంది, రైట్? ఈ ప్రిన్సిపల్ ఫాలో అయితే ఇదే మనకు బేస్, రైట్? కాన్సెప్ట్ క్లారిటీ. 2, ఎన్సీఆర్టీ పీవైక్యూస్. మనం ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాము, మీకు సుమారుగా 70 to 80% క్వశ్చన్స్ డైరెక్ట్గా కానీ, ఇండైరెక్ట్గా కానీ ఎన్సీఆర్టీ పీవైక్యూస్ నుండే వస్తున్నాయి. ఎన్సీఆర్టీ పీవైక్యూస్ కనుక ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీరు 70 to 80% ఆఫ్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇవి డైరెక్ట్గా కానీ, అంటే వాల్యూస్ మార్చి, ఇండైరెక్ట్గా కానీ, అంటే కొంచెం అప్లికేషన్ టైప్లో బిట్స్ ఇస్తున్నాడు జేఈ మెయిన్ కానీ, నీట్లో కానీ. మరి ఇక్కడ 70 to 80% కదా సార్, మరి మీరు 90% అన్నారుగా అంటే వస్తున్నాం నెక్స్ట్.
ఓకేనా, చూద్దాం. ఇట్లా మనకి పాస్ట్ 10 ఇయర్స్ పీవైక్యూస్ చేయాల్సి ఉంటుంది. మనకి జేఈ మెయిన్ అయితే కనీసం 5 ఇయర్స్ ఏం చేయాలి, నీట్కి వచ్చేసరికి మినిమం 10 ఇయర్స్ చేయాల్సి ఉంటుంది. ప్యాటర్న్ మీరు క్యాచ్ చేయొచ్చు. ఇట్లా చేయటం వల్ల ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ ఎట్లా ఉంటుంది, అసలు పేపర్ సెటర్ మనకి ఎట్లా క్వశ్చనింగ్ చేస్తున్నాడు అనేది ఆ క్వశ్చన్ ప్యాటర్న్ మీరు క్యాచ్ చేస్తారు. ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఎప్పుడైతే క్యాచ్ చేస్తారో న్యూమరికల్ ఈజీగా చేయొచ్చు మనం. ఎప్పుడు మీరు ఇవన్నీ చేస్తే ఎన్సీఆర్టీ ఫాలో అవ్వాలి, పీవైక్యూస్ చేయాలి. చేస్తే ఖచ్చితంగా ప్యాటర్న్ అనేది మీరు క్యాచ్ చేస్తారు. రైట్. టాప్ టాపిక్స్ రోల్. ఇక టాప్ టాపిక్స్ ఏంటి, హై వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయేమో, హై వెయిటేజీ చాప్టర్స్ ఇందులో ఉన్నటువంటి టాప్ టాపిక్స్. అదేవిధంగా లో వెయిటేజీ చాప్టర్స్ ఉంటాయి, అంటే తక్కువ వెయిటేజ్ ఉన్నటువంటి చాప్టర్స్, ఇందులో కూడా టాప్ టాపిక్స్ ఉంటాయి. ఈ టాప్ టాపిక్స్ రూల్ని మీరు అప్లై చేయాలి. రూల్ అప్లై చేయటం ఏంటి సార్ అంటే ఆ టాప్ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మీరు. ఎట్లా చేయాలి, వీటికి సంబంధించిన షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం షార్ట్ నోట్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి అనేది, రైట్. అట్లాగే ఫార్ములా షీట్స్, వీటిని రివైజ్ చేస్తూ ఉండాలి. డెఫినెట్గా మీరు వీటిని రివైజ్ చేస్తూనే ఉండాలి. ఒకసారి చదివితే మనకి క్లారిటీ రాదు. రివైజ్ చేస్తూనే ఉంటేనే మీరు ఈ టాప్ టాపిక్స్ రూల్ని మీరు అప్లై చేయొచ్చు. అప్లై చేయడం వల్ల ఏంటి, మీకు పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ పెరుగుతాయి. రైట్. టాప్ టాపిక్స్ కూడా చెప్పాం, హై వెయిటేజీ చాప్టర్స్ నుంచి టాప్ టాపిక్స్, అదేవిధంగా లో వెయిటేజీ చాప్టర్స్ నుంచి కూడాను చాప్టర్ మొత్తం మనం చదవలేకపోయినా టాప్ టాపిక్స్ని మనం సంబంధించి న్యూమరికల్ చేయాల్సి ఉంటుంది. ఓకే. తర్వాత న్యూమరికల్ ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది, న్యూమరికల్ ప్రాక్టీస్ చేయడం ఏంటి, ఇక్కడ మనకి న్యూమరికల్ కనుక మీరు చేయకపోతే హై స్కోర్ అనేది పాసిబిలిటీ ఉండదు, డెఫినెట్గా ఉండదు. హై స్కోర్ అనేది ఖచ్చితంగా రాదు. మీరు న్యూమరికల్ ప్రాక్టీస్ చేయాల్సిందే. చేయకపోతే అంటున్నాను నేను, చేయకపోతే హై స్కోర్ రాదు, చేస్తే వచ్చేది కదా, చేస్తే హై స్కోర్ వస్తుంది. రైట్. కనీసం మీరు ఇప్పుడు మనకి టైం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క చాప్టర్కి కనీసం 100 ఎంసీక్యూస్ చేయాల్సి ఉంటాయి. ఎంసీక్యూస్ ఇన్ ద సెన్స్ న్యూమరికల్ చేయాల్సి ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కనీసం 100. సార్ వరుసలోనే చేయాలంటే వరుసలో కాదు, మనకి పీవైక్యూస్ మీరు ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి ఏ ఏ టాపిక్స్ ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ఇస్తున్నాడో మీకు తెలుస్తుంది. వాటికి సంబంధించిన 100 న్యూమరికల్స్ ఒక్కొక్క చాప్టర్లో కనీసం చేయాలి. రైట్. అట్లా న్యూమరికల్ ప్రాక్టీస్. లాస్ట్ వన్ వెరీ ఇంపార్టెంట్, టైం మేనేజ్మెంట్ అండ్ మాక్ టెస్ట్. ఇప్పుడు ఇక్కడ మీకు ఎగ్జామ్ లైక్ ఎన్విరాన్మెంట్లో మాక్ టెస్ట్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ లైక్ ఎన్విరాన్మెంట్ ఏంటి సార్ అంటే టైం పెట్టుకోవటం, మనం మీకు ఎంత టైం స్లాట్ అయితే ఉందో ఆ టైం సెట్ చేసుకోవటం, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. రైట్. అప్పుడు మీరు ఈ టైం మేనేజ్మెంట్ అనేది అలవాటు అవుతూ ఉంది. సరే ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఓకే, మీకు మిస్టేక్స్ పోతూ ఉంటాయి. అన్ని బిట్స్ అందరం చేయలేరు కదా, అందరు చేయలేరు కదా. ఎర్రర్ లాగ్ బుక్ అని ఉంటుంది, ఇంతకుముందు చెప్పాము ఆల్రెడీ మనం. ఆ ఎర్రర్ లాగ్ బుక్ మెయింటైన్ చేయాలి. అంటే ఏంటి సార్ అంటే మీరు ఎగ్జామ్ రాసినప్పుడు ఒకటో క్వశ్చన్ ఆన్సర్ వచ్చింది, రెండో క్వశ్చన్ కూడా వచ్చింది, థర్డ్ క్వశ్చన్ రాలా, ఫోర్త్ రాలా, ఫిఫ్త్ రాలా, ఎందుకు రాలేదు, ఎక్కడ మిస్టేక్ జరిగింది అనేది మీరు ఎర్రర్ లాగ్ బుక్లో కనుక రాసుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఎగ్జామ్లో అది రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి మనం. రైట్. అట్లా మనకి ఎర్రర్ లాగ్ బుక్ వల్ల ఉపయోగం. అట్లాగే టైం స్లాట్ మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. రైట్. మీకు జేఎంఐకి అట్లాగే నీటికి సంబంధించిన టైం స్లాట్స్ ఉన్నాయి. ఆ టైం స్లాట్ పెట్టుకుని మీరు టైమర్ పెట్టుకుని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అట్లా మీకు మార్క్ టెస్టులు రాస్తారు, టైం మేనేజ్మెంట్ని సెట్ చేసుకుంటారు. ఇట్లా చేస్తే డెఫినెట్గా మీకు 90% ఆఫ్ మార్క్స్ నీట్లోను అదేవిధంగా జేఈ మెయిన్లో కూడా డెఫినెట్గా వస్తాయి. అట్లా రావడం వల్ల ఉపయోగం ఏంటి, మనకి జేఈ మెయిన్ వస్తే ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీస్, జిఎఫ్టిఐస్ వీటిల్లో మంచి మంచి కాలేజీలో సీట్లు వస్తాయి. రైట్. నీట్లో 90% మార్క్స్ వస్తే మంచి మంచి మెడికల్ కాలేజీల్లో సీట్లు వస్తాయి. రైట్. ఈవెన్ ఎయిమ్స్లో కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా. ఇట్లా మనకి మరిన్ని వీడియోస్ ఇటువంటివి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా చేయించండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని కూడా లైక్ చేయండి. ఓకేనా? వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఆల్ ద బెస్ట్.